సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ థీమ్ అర్థమైతే విజయం సొంతం. మన దేశంలో జరిగే పోటీ పరీక్షల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి దశ అయిన ప్రిలిమ్స్ పరీక్ష మే నెల 24న జరగనుంది. ఈ నేపథ్యంలో రాబోయే 7 నుంచి 8 వారాలు అభ్యర్థుల సిద్ధతలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ సమయంలో సరైన ప్రణాళికతో చదవడం చాలా అవసరం. ముందుగా 2025 నుంచి వెనక్కి 2015 వరకు గత 10 ఏళ్ల ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా సాధన చేయాలి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆ ప్రశ్న వెనుక ఉన్న థీమ్ను కూడా అర్థం చేసుకోవాలి. థీమ్ను అర్థం చేసుకుంటే అదే తరహా ప్రశ్నలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు ఫైనాన్స్ కమిషన్ సూచించే పన్ను బదిలీ విధానం తీసుకుంటే ఇందులో క్షితిజ, సమాంతర విధానాలు ఉంటాయి. ప్రతి కమిషన్ విధానం మారినా థీమ్ మాత్రం ఒకటే ఉంటుంది. ప్రస్తుతం 16వ ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది. కాబట్టి థీమ్పై పట్టు ఉంటే అన్ని కమిషన్ల విధానాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. యూపీఎస్సీ అన్ని సబ్జెక్టుల్లో కూడా ఇలాంటి థీమ్ ఆధారిత ప్రశ్నలను అడుగుతుంది. అందుకే థీమ్ను గుర్తించడం, అర్థం చేసుకోవడం అత్యంత కీలకం. ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్లో స్థిర అంశాలకు సుమారు 60% వెయిటేజ్ ఉంటుంది. స్థిర అంశాలు మరియు కరెంట్ అఫైర్స్ కలిపి 20%, కేవలం కరెంట్ అఫైర్స్కు మరో 20% వెయిటేజ్ ఉంటుంది. స్థిర అంశాల్లో ప్రధానంగా 5 కోర్ సబ్జెక్టులు ఉంటాయి. అవి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ. ఈ సబ్జెక్టులపై బలమైన పట్టు సాధించాలి. కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కేవలం వాస్తవాలే కాకుండా వాటి అన్వయం, ఉపయోగాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలి. ప్రీవియస్ ప్రశ్నపత్రాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, వాస్తవ ఆధారిత ప్రశ్నలను వేర్వేరుగా ప్రిపేర్ చేయాలి. వాస్తవ అంశాల్లో అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన రామ్సార్ సైట్స్, పర్వత మార్గాలు, కళారంగానికి సంబంధించిన అంశాలు, కరెంట్ డేటా వంటి విషయాల కోసం ప్రత్యేక జాబితా తయారు చేసుకోవాలి. ప్రతి శనివారం ఈ జాబితాను తప్పనిసరిగా రివైజ్ చేయాలి. చివరి 10 రోజుల్లో ఎక్కువ సమయాన్ని ప్రీవియస్ ప్రశ్నపత్రాలకు కేటాయించాలి. వాటిని పదే చదవాలి. దీనివల్ల యూపీఎస్సీ ఉపయోగించే భాష, పదప్రయోగం, ప్రశ్నల రూపకల్పన విధానం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. పరీక్ష రోజున ప్రశాంతంగా ఉండేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రిలిమ్స్ కటాఫ్ సాధారణంగా 92 నుంచి 95 మార్కుల మధ్య ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అటెంప్ట్ చేయడం కంటే సరైన సమాధానాలపై ఖచ్చితత్వం పెంపొందించడం ముఖ్యం. ఆక్యురసీ పెంచుకోవడం అంటేనే నిజమైన స్థిరత్వం. అదే అసలు విజయ రహస్యం అని అభ్యర్థి గ్రహించాలి. ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే సమయంలో ఒక పద్ధతి పాటించాలి. ముందుగా బలమైన సబ్జెక్టులు, తరువాత సులభమైన ప్రశ్నలు, చివరికి కష్టమైన ప్రశ్నలు అనే విధంగా క్రమం పాటించవచ్చు. ప్రశ్నలో ఇచ్చిన ఆప్షన్లలో 2 తప్పు అనిపిస్తే మిగిలిన 2 మధ్య ఎంపిక చేయవచ్చు. అయితే ఒక్క ఆప్షన్ కూడా తొలగించలేకపోతే ఆ ప్రశ్నను వదిలేయడం మంచిది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఒక మిస్టేక్ బుక్ నిర్వహించాలి. ప్రిలిమ్స్లో భాగమైన జనరల్ స్టడీస్, సీసాట్ కోసం ప్రతి ఆదివారం ఒక ఫుల్ మార్క్ టెస్ట్ రాయాలి. మార్క్ టెస్ట్ స్కోర్పై కాకుండా చేసిన తప్పులపై దృష్టి పెట్టాలి. ప్రతి తప్పును, సందేహాస్పద ప్రశ్నలను మిస్టేక్ బుక్లో నమోదు చేయాలి. వాటికి సంబంధించిన సరైన కాన్సెప్ట్ను కూడా జత చేయాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ మిస్టేక్ బుక్లోని అంశాలను రివైజ్ చేయాలి. శనివారం మధ్యాహ్నం పూర్తిగా రివిజన్కే కేటాయించాలి. కొత్త టాపిక్స్ చదవకూడదు. ఆదివారం మాత్రం ఫుల్ మార్క్ టెస్ట్ రాయాలి. ఈ విధంగా క్రమబద్ధంగా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్లో విజయం సాధించడం సులభం అవుతుంది.